కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు చెట్కాబండి తీసుకోవాలి. ఇది కథ కాదు జీవితం. ప్రేమించి పెళ్లి చేసుకొని తాగుడికి బానిస అయిన భర్త వల్ల కష్టాలు పాయన ఓ భార్య కన్నీటి వేద ఈ రోజు బతుకు చెట్కాబండిలో. ఈమె పేరు శ్రీలత. శ్రీలతకు సురేష్తో పెళ్లై 10 ఏళ్లయింది. సురేష్ తన మామయ్య అభిమన్యు దగ్గర పనిచేస్తున్న శ్రీలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీలతను ఆమె కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకున్న సురేష్ పెళ్లైన 6 నెలలకే ఆమెను వరకట్నం పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. ఒకచోట స్థిరంగా కాపురం పెట్టని సురేష్ సంవత్సరం తిరిగేలోపే శ్రీలతను చాలా చోట్లకు తీసుకెళ్లాడు. తాగుడుకు బానిసై ఏ పని స్థిరంగా చేయని సురేష్తో విసిగిపోయిన శ్రీలత 2 పిల్లలు పుట్టిన తర్వాత భర్తకు దూరమైపోయింది. కొడుకును తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నించిన భర్తకు అడ్డుపడిన తనను కొట్టి హింసించాడని 2 నెలల పసికందుగా ఉన్న కూతుర్ని విసిరేసి తనను చంపాలని చూశాడు అని తాగిన మత్తుతో బాధ్యత మరిచిపోయిన భర్త పడుకుని సంపాదించమంటూ సిగ్గు లేకుండా చెప్పడంతో భర్త ప్రవర్తనకు విసిగిపోయాను అంటోంది శ్రీలత. తాగుడు తప్ప వేరే లోకం తెలియని భర్త నుండి తనకు తన పిల్లలకు న్యాయం చేయమంటూ శ్రీలత బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. శ్రీలత తన బాధని చెప్పుకోవడానికి తన తల్లి పెద్దమ్మతో ఇక్కడికి వచ్చింది. పాప నీ పేరేంటి? నారికాది. నీ పేరేంటి? పవన్ కుమార్. స్కూల్కి వెళ్తున్నారా? ఏం చదువుతున్నారు పవన్? 4th క్లాస్. నువ్వు 3rd క్లాస్. మీరిద్దరూ బయటకు వెళ్తారా? అమ్మతో మాట్లాడతాను నేను. వెళ్ళండి. నమస్తే మేడం. నమస్తే. నా పేరు శ్రీలత మేడం. నేను అవనగడ్డ నుంచి, కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. మా అమ్మగారండి. మీ పేరండి? నాగేశ్వరం. నాగేశ్వరం. మీరు? నా పేరు అన్నపూర్ణమ్మ అండి. కౌన్సిలర్. సరే చెప్పండి శ్రీలత. మా ఆయనకి నాకు ఒక 6 సంవత్సరాలుగా విడిపోయాం మేడం. 6 సంవత్సరాల నుంచి? అవును మేడం. ప్రేమించే చేసుకున్నాం మేము. చేసుకున్న దగ్గర నుంచి ఒక 3 నెలలు మంచిగా చూసుకున్నాడు. అంతే? 3 నెలల? మాకు పెళ్ళై 10 సంవత్సరాలు మేడం. దానిలో 2 సంవత్సరాలే నాతో ఉన్నాడు. ఇంకా మిగతా సంవత్సరాలకి ఎక్కడ ఉన్నాడో ఏంటో అసలు అవేం తెలియదు మేడం. అతను మాత్రం సరదాగా 3 నెలలు మాత్రం నాతో గడిపాడు. తర్వాత నుంచి కట్నం తేకపోతే మాత్రం ఇంకా అసలు మామూలుగా హింస పెట్టలేదు మేడం. నన్ను తెలుసో తెలియక అమ్మ వాళ్ళకి చెప్పకుండా చేసుకున్నాను మేడం. అతను ఇష్టపడి వాళ్ళందరూ ఒప్పుకొని పెళ్లి చేశారు. మీరు ఎక్కడ కలిచారు ఆయన్ని? అవనగడ్డలోనే మేడం. వాళ్ళ మామయ్య దగ్గర పని చేస్తాము. మీరు అక్కడ పని చేస్తున్నారు? ఏంటి పని చేశారు మీరు? చెగోడీలు, చక్రాలు అవి తయారు చేస్తారు మేడం. దానికి పనికి రమ్మని నన్ను పిలిచేవాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు. అలా పరిచయం అయ్యాడు. ఇంకా మళ్ళీ ఆ తణుకు దగ్గర నుంచి వాళ్ళందరూ తాగేసి వచ్చి కొడుతున్నాడు కదా, కొట్టేటప్పుడు ఇంకా ఇక్కడ ఎందుకు, మాకు అసలు ఇలా చేస్తాడని తెలిస్తే మేము పెళ్ళే చేసేవాళ్ళం కాదని చెప్పి వాళ్ళందరూ తిట్టారు మేడం. ఎవరు తిట్టారు? వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళే తిట్టారు. తిడితే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు మేడం. తీసుకెళ్ళిపోయి గుడివాడలో కూడా ఒక 20 రోజులు అక్కడ తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒక 20 రోజులు. ఎలా ఉన్నారు డబ్బుకి? డబ్బు అసలు మొత్తం తాగేసేవాడు మేడం. 1 రూపాయి కూడా సంపాదించేవాడు కాదు. సంపాదించినా కానీ తాగేసేవాడు. అలా గుడివాడలో ఒక 20 రోజులు పోయాడు. గుడివాడ కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో కూడా నన్ను తిట్టించి నాన్న మాటలు అనిపించి అక్కడ కూడా సరిగ్గా చేయలేదు మేడం. అక్కడ సరిగ్గా చేయకపోతే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాం మేడం. వేరే చోటుకి వెళ్తే మళ్ళీ వేరే చోట అంటే రేపల్లి తీసుకెళ్ళి ఇక్కడ బయట ఎక్కడ చేయట్లేదు, 4 రోజులు మంచిగా చేస్తున్నాడు, తర్వాత చేయట్లేదు కదా అంటే సర్లే అని చెప్పి ఇక నా చెవులి బంగారం అవి ఉన్నాయి మేడం, అవి అమ్మేసి నేను సొంతగా పెడతాను మంచిగా చేసుకుందాం అని చెప్పి ఆ సరుకు అది తెచ్చి వ్యాపారం మొదలు పెట్టాం మేడం. ఏంటి వ్యాపారం చేశారు? ఇదే చెగోడీలు అయ్యే మేడం. సొంతగా పెట్టుకున్నాం. 3 నెలలు బాగానే ఉంది. 3 నెలల తర్వాత మళ్ళీ తాగేసేసి
3 నెలల్లో సంపాదించిన డబ్బులు మళ్ళీ మొత్తం తాగేసి సాగు చేసాడు మేడం. అయినా కానీ నేనేం బాధపడలేదు మేడం. సరే ఈ రోజు కాదు రేపు మారుతాడు, ఇంకా మారుతాడని ఇంకా చేసుకుంటానే ఉన్నాను మేడం. తెలిసో తెలియక ఆయన చేసుకుంటున్నా నేను 10 మందిలో అల్లరిపాలు అయిపోయాను మేడం. ఎక్కడ తీసుకెళ్ళినా అక్కడ కొట్టేసి నాన్న బాధలు పెట్టేవాడు మేడం. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. అక్కడ కూడా ఉండలేదు మేడం. సరే అక్కడ ఉండట్లేదు కదా అని చెప్పి మళ్ళీ మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మా అమ్మగారు వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టించారు. 10 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇక ఆ వ్యాపారం కూడా తీసేసాడు. అక్కడ కూడా చేయకోకుండా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఊరు తమ్ముడు ఫోన్ చేశాడు. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే సరే అక్కడ ఉంటే సరిగ్గా ఉండట్లేదు కదా, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి కేరళ తీసుకెళ్ళాడు మేడం. కేరళ తీసుకెళ్ళిపోయి నేను డబ్బులు ఇస్తాను, నేను పెట్టిస్తానని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టించాడు. పెట్టిస్తే అక్కడ కూడా మంచిగా చేయలేదు మేడం. అక్కడ ఒక 20 రోజులు సంపాదించాడు. సంపాదించిన డబ్బులు మళ్ళీ ఒక 10 రోజులు బాగా ఫుల్గా తాగేసేసి ఇంకా వాళ్ళ తమ్ముడిని కూడా కొట్టాడు మేడం. తాగేసేసి అసలు ఎవరిని లెక్క చేయడం, తాగితే ఒక వింత జంతువులాగా ప్రవర్తిస్తాడు మేడం. ఆ విధంగా చుట్టుపక్కల వాళ్ళని, మనకు సాయం చేసిన వాళ్ళని అందరినీ అసలు ఏ విధంగా మంచితనం అనేది లేదు మేడం. తాగితే ఆ విధంగా బాధలు పెట్టేవాడు మేడం. అక్కడ తీసుకెళ్ళినా అక్కడ అలా చేసి నన్ను చంపడానికి కూడా వచ్చాడు మేడం. కత్తులు కూడా పట్టుకొని తిరిగాడు మేడం. నేను అక్కడ చంపడానికి ప్రయత్నిస్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ చుట్టాలు మొత్తం అందరూ కలిసి నన్ను ఒక గదిలో పెట్టి తాళం వేసి కాపాడారు మేడం. అప్పటికి బాబు పుట్టాడు. అక్కడ ఇక వాళ్ళు కాపాడి వాళ్ళు టికెట్కి డబ్బులు ఇచ్చి ఆయన నుంచి నన్ను ఆ రోజు అక్కడి నుంచి పంపించేసి కాపాడారు మేడం. అక్కడి నుంచి వచ్చేసాను మేడం. వచ్చేసి ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్న తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకి వేరే వాళ్ళని పంపించి మళ్ళీ నేను తాగుడు మానేస్తాను, ఒక నెల తర్వాత నేను తాగుడు మానేస్తాను, మంచిగా ఉంటానని చెప్పి నన్ను మళ్ళీ తీసుకెళ్ళాడు మేడం. మళ్ళీ తీసుకెళ్ళినా కానీ అసలు మంచిగా చూసేది లేదు మేడం. అట్లా ఒక్క చోట కాదు, ప్రతి ఊరికి తీసుకెళ్ళాడు మేడం. ఒక 12-13 ఊర్ల దాకా తిప్పాడు మేడం. కుక్కను తిప్పినట్టు తిప్పాడు మేడం. నన్ను ఇష్టపడి చేసుకొని నన్ను ఇన్ని బాధలు పెట్టాడు మేడం. ఆడపిల్ల పుట్టిందని చెప్పి పుట్టినాక చూడటానికి కూడా రాలేదు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడలేదు, మీ పాపని ఇంతవరకు అసలు చూడడానికి కూడా రాలేదు మేడం. చూడడానికి కూడా రాకపోతే అసలు నాకు చాలా బాధ వేసింది మేడం. సరే ఇప్పుడు కాదు రేపు మారతాడని చాలా వరకు చూశాను మేడం. చూసినా కానీ అసలు పట్టించుకోలేదు మేడం. అయినా కానీ అమ్మ తీసుకెళ్ళిపోయి పెంచుకోండి అంటే మళ్ళీ వచ్చాడు మేడం. 2వ నెల పాప అప్పుడే అసలు నేనే చేసుకుంటానని చెప్పి తీసుకొచ్చేసాడు నన్ను. తీసుకొచ్చేసిన తర్వాత పని మంచిగా చూసుకుంటాలే అనుకున్నాను మేడం. 2వ నెల గడిపప్పుడు ఇక ఆ పిల్లని లాగి కింద పడేసేసి నన్ను మెడకమే కాలేజ్ తొక్కాడు మేడం. కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పి ఆ ఊరు వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత పోనీ ఈయనేమో తాగేసి తిరుగుతున్నాడు, అసలు పట్టించుకోలేదు. కనీసం తిన్నారా లేదా అని కూడా చూడలేదు. అలాంటిది ఆ పాపకి పాలు కూడా లేక మేడం 3 రోజులు ఆ పిల్ల ఆకలితో తెగేడ్చింది మేడం. వాళ్ళ చుట్టాలు కూడా చూసిన వాళ్ళు లేరు మేడం ఆ రోజు. ఒకసారి
అబ్బాయి కూడా వచ్చి చూడలేదు 6 సంవత్సరాల నుంచి. చూసాడు మేడం. వస్తాడని మేడం అయితే నేను బాగా తాగి ఫుల్గా వచ్చేస్తాడు. వచ్చేసి ఫుల్గా తాగేసి వచ్చి అమ్మని పిల్లోడిని తీసుకెళ్ళిపోయాడు ఒకసారి. అప్పుడు కూడా ఆ పిల్లోడిని అడ్డు పెట్టుకొని నువ్వు వస్తావా రా, వస్తేనే పిల్లోడిని నీకు ఇస్తా, లేకపోతే ఏమన్నా తీసుకెళ్ళిపోయి అమ్మేసేస్తానని చెప్పి నన్ను బెదిరించేవాడు మేడం. బెదిరించి అసలు అక్కడి నుంచి నన్ను రానివ్వకపోతే అక్కడ చుట్టుపక్కల ట్రైన్ దగ్గర ఉంటారు కదా మేడం, వాళ్ళకి ఆ అబ్బాయిని బెదిరించి నాకు ఇచ్చి పంపించారు మేడం. అట్టా 2 సార్లు వెనకాల పడి యాసిడ్ వెనకాల పడ్డాడు. నాతో పాటు రాకపోతే మాత్రం యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించి. అంటే వాళ్ళ మామయ్య ఫోన్ చేసి పిలిపిస్తే ఈయన వస్తాడు మేడం. ఈయన వస్తాడు, ఇక ఈయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఒకసారి బెదిరించి కొట్టడం అలా చేయటం. ఏదో మావయ్యకి పెళ్లికి అయింది మేడం. 5-6 పెళ్ళిళ్ళు అయినాయి. చేసుకున్నట్టు వండుకోకుండా మళ్ళీ నాతో తప్పుగా మాట్లాడేవాడు మేడం. ఎవరు మాట్లాడేవారు? నేను అన్నయ్య అని పిలిచేదాన్ని మేడం. మాట్లాడతారు అలాగా? వాళ్ళు మావయ్య మేడం. నీ మొగుడు తాగిపోతు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి అమ్మేసి ఇంట్లో కొండలతో సహా అమ్ముకున్నాడు. అప్పుడు కూడా నాకు బాధ లేదు మేడం. లాస్ట్లో వచ్చి ఈ పిల్లని చంపేస్తావా లేకపోతే నేను తీసుకెళ్ళి అమ్మేసేనా అని బెదిరించాడు మేడం. సరే మారతాడు ఎప్పటికైనా, ఇష్టపడి చేసుకున్నాడు, ఎప్పటికైనా మారతాడని ఇంకా సర్దుకుపోయాను మేడం. కానీ లాస్ట్కి వచ్చి నేను నీ పిల్లల్ని పోషించలేను, నువ్వు వేరే వాడి దగ్గర పెంచుకు అన్నాడు మేడం. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే ఈ మాట అంటే నేను పిల్లలు చచ్చిపోదాం అనుకోని మా తమ్ముడికి ఫోన్ చేశాను మేడం. నీ పిల్లల్ని నేను చంపుకోలేను, పిల్లల్ని మాత్రం చూసుకో, నేను చచ్చిపోతానని చెప్పి మా తమ్ముడికి ఫోన్ చేస్తే మా తమ్ముడు తిట్టాడు మేడం. అవును, ఎందుకు చావాలి? అలాని డిసిషన్ తీసుకోవద్దు నువ్వు. కావాలి చెప్పు. మా తమ్ముడు ఇంకా ఇక్కడ నీకు మిషన్ కుట్టుకోవడం వచ్చి నువ్వు ఇక్కడే పని చేసుకున్నా బతుకుతావా అని చెప్పి ఇక్కడికి రమ్మంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయాను మేడం. ఇప్పుడు మీ ఆయనతో ఉండాలా లేకపోతే ఏం కావాలి నీకు? నేను అతనితో వెళ్ళను మేడం. ఆయన పేరేంటి? సురేష్ అండి. సురేష్. సురేష్ రండి. నీ పేరేంటండి? నా పేరు సురేష్. సురేష్, చెప్పండి. నేను పరిచయం మా మామయ్య కూడా నేను పని చేసేవాడిని. ఏం పని చేసేవాళ్ళు? ఈ జంతికలు మిక్చర్ ఇది తయారు చేసేవాళ్ళు. చేసేవాళ్ళు. అది చేసేప్పుడు ఈ అమ్మాయి కూడా పనికి వచ్చేది అక్కడికి. పనికి వచ్చేప్పుడు అలాగే వాళ్ళు పరిచయం అయిపోయి ఇంకా పెళ్లి చేసుకుంటామని ఇంకా పెళ్లి చేసుకున్నాం మేడం. చిన్న తిరుపతి పెళ్లి అయినాక అక్కడే కొన్నాళ్ళు ఉన్నాం, ఉండి తర్వాత వచ్చి మేమే సొంతంగా చేసుకున్నాం మేడం. బిజినెస్ కొద్దిగా సొంతంగా చేసుకున్న మూలంగా అలానే బాగానే ఉంది. మాకు అన్ని ఎన్ని రోజులు బాగున్నారు అలాగా? అలా సంవత్సరం మా అబ్బాయి పుట్టినా కూడా కొన్నాళ్ళు బాగానే ఉన్నాం మేడం. బాగానే ఉన్నాం. మా అబ్బాయి పుట్టినాక తర్వాత అయింది ఇక్కడ నాకు చేసేవాడు మా తమ్ముడు నాతోటి ఉండేవాడే. మీ సొంత తమ్ముడు? నా సొంత తమ్ముడే. నాతో ఉన్నవాడే. ఆడికి నాకు చిన్న గొడవ వచ్చింది, ఆడి బాబా వెళ్ళిపోయి ఆడి కేరళలో ఉంటే అప్పుడు నన్ను కూడా నువ్వు ఎందుకు అక్కడ ఒంటరిగా ఉంటా, నువ్వు కూడా కేరళలో వచ్చి అంత కలిసి చేసుకుంటామని వెళ్ళాం మేడం. వెళ్తే ఇంకా ఈ అమ్మాయి కూడా వచ్చింది పాప, అందులో రాలేదని చెప్పడు వచ్చింది. ఇద్దరు వెళ్ళాం పని చేస్తామన్నా. ఏమో నా దరిద్రం ఏమో మేడం, నేను ముట్టుకునేది ఇప్పుడు పచ్చగా ఉన్న చోట నేను వెళ్ళి ముట్టుకుంటే మాటి మర్చిపోకపోతా, అలా అయిపోయింది. దాని మూలంగా నేను అలా కొద్దిగా మనసులో ఇదే పెట్టుకుని మందు ఇది కొద్దిగా ఎక్కువ తాగటం ఇదే అయింది మేడం. అయ్యేప్పటికీ ఈ అమ్మాయి ఒకటి చెప్తుంది, నేను ఒకటి చెప్తాను, అలా గొడవ వచ్చేసేది. ఎక్కడికి వెళ్ళినా నేను తాగేప్పుడు అమ్మాయి బాగుతుంది, నేను ఏదో ఒకటి అలా మాట గొడవ వచ్చి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుందండి మేడం విడిపోయాం. విడిపోయినాక చాలాసారి వెళ్ళేవాడిని, వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, పిల్లల్ని చూద్దామని. వెళ్ళేటప్పుడంతా మీరు తాగేసి గొడవ పడుతున్నామని నేను వెళ్ళను మేడం. నేను ఇక్కడ నుంచి మనసులో అనుకుని వెళ్ళేది ఏంటి, నా పిల్లలన్నా చూసి వస్తాం. తాగుతాను, అప్పుడు కూడా తాగుతాను, కానీ నా పిల్లల్ని చూసి వచ్చేస్తాం వెళ్తాను. ఒకరోజు ఏమంటే నేను సాయంత్రం 6-7 వెళ్తున్నాను. 7 వెళ్తే నా పిల్లలు రోడ్డు మీద ఆడుకున్నారు, వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదండి. రోడ్డు మీద ఆడుకుంటే నా పిల్లలు ఇంకా ఏమితో ఎందుకు మనకి అందరు పడట్లేదు కానీ ఆ పళ్ళు ఇది కొనుకెళ్ళాను మేడం. ఆపిల్ పళ్ళు కొనుకెళ్తే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను. వచ్చేది ఆ ఏదో దగ్గర ఎందుకు తీసుకున్నాను, ఆడి దగ్గర తీసుకోవడం ఎందుకు, ఈ దగ్గర మీరు ఒక రోజు తీసుకెళ్ళిపోయారంట కదా అబ్బాయిని? ఎక్కడో
ఇప్పుడు అబ్బాయి ఏంటంటే మేడం ఈమెకి నాకు గొడవ వచ్చింది మేడం. గొడవ వస్తే నా కొడుకేగా ఇప్పుడు కొడుకున్నప్పుడు ఈమెకి నాకు చిన్న చిన్న కొట్టు మన పిల్లడు నా దగ్గర ఉంటారు. నేను ఎక్కడ తీసుకెళ్ళి మా అన్నయ్య వాళ్ళ టికెట్ తీసుకెళ్ళి ఇంకా నేను తీసుకొచ్చి వదిలేసాను. అప్పుడు వదిలేసి ఇంకా తర్వాత ఈమెకి నాకు పడలా వెళ్ళిపోయాం. అలా ఈ చిన్న చిన్న దీని మూలంగా మేడం మాకు ఇద్దరు కూడా వేరే ఇదిలా మనకి లేదు మేడం. నేను ఇప్పుడు 2012లో మీరిద్దరు విడిపోయారు. విడిపోయాం మేడం. ఇప్పుడు దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఎన్ని రోజులు ఆ అమ్మాయిని చూశారు, ఎన్ని రోజులు మీ పిల్లల్ని చూశారు? 3 సారి నేను 4 సారి వెళ్ళాను మేడం. వెళ్తే ఒకసారి వెళ్తే ఈమెకి నాకు గొడవ వచ్చింది. తర్వాత కొన్నాళ్ళకి వెళ్ళా. తర్వాత ఊరు వెళ్ళిపోయాను, అటు వెళ్ళిపోయాను, అయిపోయింది. అబద్ధాలు మేడం. తర్వాత మందు తాగటం మానేసినాక 4-5 సారి వెళ్ళాను మేడం. వెళ్ళాను. అప్పుడు ఏమన్నారు? వీళ్ళు ఎక్కడ నన్ను మాట తీసుకెళ్ళి ఎలా తాగుడు మానేసి మంచిగా వచ్చి చూడమంటే మేమేం అన్నం కడతాం. తాగేసి వచ్చి ముందు వచ్చి మా అమ్మని తిడతాడు, మా అమ్మని కొడతాడు మేడం. ఇప్పుడు నేను మానేసినాక 2 సంవత్సరాలు అయింది మేడం. ఇవాళ 2 సంవత్సరాల నుంచి నేను ఇంతవరకు మందు ముట్టుకోలేదు, దాని సోలి కూడా వెళ్ళట్లేదు. ఏదో కష్టపడుతున్నాను. నన్ను కూడా బయటికి లాగి పడేసేసి తాళ్ళు తెంపుకొని నా దగ్గర రానప్పుడు వద్దని చెప్పి తాళ్ళు తెంపుకొని వెళ్ళిపోయాడు మేడం. మీ ఫోటోలు నా ఫోటోలను తీసుకెళ్ళి మాట్లాడేసాను. ఒకసారి 10,000 డబ్బులు ఇచ్చి వచ్చాను మేడం. అప్పుడైనా ఒక మనిషికి మాట్లాడేదని తెలియదా? డబ్బులు ఇచ్చి వచ్చినాక తర్వాత ఈమె దగ్గర ATM నంబరు, బ్యాంక్ నంబర్, అకౌంట్ తీసుకున్నాను. సరే మన ఆవిడ ఇలానే కలిసి మనతో వస్తుంది, డబ్బులు వేస్తాం కొన్నాళ్ళకి, అలా మా ఆయన మారాడు ఇదని అనిపించింది నాకు మనసు. ఏదైనా పిల్లలు అనిపించినాక 5,000 ఆ 10,000 ఇచ్చి వచ్చినాక 5,000 వేసాను మేడం. 5,000 వేసినాక ఏమైంది 5,000 వేసినాక ఫోన్ చేసి మా ఊర్లోకి రాకూడదు, నా పిల్లల్ని చూడకూడదు, మాతో మాట్లాడకూడదు, నువ్వు నెలకి డబ్బులు మాత్రం వేయాలి అని అంది. ఏంటో అందరూ ఒంటరి జీవితం, మన పిల్లలు మాట్లాడకుండా ఇది చేయకుండా ఇంకెందుకు ఈ జీవితం? నేను డబ్బులు ఇమ్మని నిన్ను అడిగాను. ఇంకా నువ్వు అడగలేదు, నేనే వేసాం. వాళ్ళందరినీ ఒకసారి తీసుకెళ్ళి బావా మీరని చెప్పండి, ఒకప్పుడు తిరిగి ఇలా అయిపోయా, ఇప్పుడు ఏదో నా భవిష్యత్తుకి నేను కష్టపడుతున్నా, బతుకుతున్నా. వాళ్ళు కూడా నా భార్య పిల్లలు నా దగ్గరకు వచ్చేస్తే నా జీవితం బాగుంటుంది, మీరు రాండి బావా. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఏమన్నారంటే ఆడు వద్దు, ఆడు మారాడు, తాగుతాడు, ఆడు ఎన్నాడికి మారాడు, ఇది చేయడు, ఆడితో మాట్లాడే లెక్కైతే మా ఇంటికి రాపాకండి నేను చెప్పి పంపించేసారండి. 2-3 నెలలు అయినాక వీళ్ళు నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారండి. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నేను అక్కడ నుంచి మా మాయ కానిస్టేబుల్ వీళ్ళందరూ ఫోన్ చేశారు. రారా నీ బతుకు నువ్వు తెలుసుకుని వెళ్ళిపోతావు, నువ్వు ఎందుకు బతాక ఆమె నువ్వు మాట్లాడటం ఎందుకు రాని కేకేస్తే వచ్చాను మేడం. వస్తే నన్ను ఈ అమ్మాయి అందే నన్ను ఆశపోతున్నాడు, చంపుతామన్నాడు, అది ఇది 2 మాటలు చెప్తే ఈ అమ్మాయి విడాకు కావాలని అడిగిందంట. కావాలనంటే నువ్వు ఉండి విడాకు ఇది ఇచ్చేసి వెళ్ళిపో, రేపు సంతకాలకు ఇది పెట్టేసి వెళ్ళిపో, ఎంతోమంది పిల్లలకి వేసేసి అన్నారు. నేను అప్పుడు ఎవరికి చెప్పలేదు మేడం, వెళ్ళిపోయాం. మళ్ళీ మన విడాకు ఇప్పుడు ఇచ్చేస్తే మన పిల్లల్ని ఎప్పుడు చూడలేము, చేయలేము, మంచిది ఉండదు, గట్టది ఉండదని నేను వెళ్ళిపోయినాను మేడం. వెళ్ళిపోయినాక అలా ఉండిపోయినా. వీళ్ళు కూడా ఫోన్ చేయటం ఏం చేయటం ఏది లేదు. ఏంటి చంపాలని ఎందుకు పడేసా? చంపాలలో ఎప్పుడు నా మనసులో ఇంతవరకు నాకు లైట్ పో కూర్చుంటే ఎప్పుడు నా మనసులో చంపాలి. నువ్వు ఆ చిన్న అబద్ధాలు ఆడుకోసి ఈ అమ్మాయిని కాలంత వేసి అలా నేను ఇప్పుడు మా అమ్మాయిని కొట్టాను మేడం. కాదండి, ఏదో చిన్న చిన్న అల్లరి చేస్తే అట్లానే ఆ చిన్న పిల్ల మా అమ్మాయిని నేను ఎందుకు మేడం కొడతాను, చంపేస్తాను. కొట్టే పడేస్తే నేను అందరు కలిసి కొట్టారా లేదా? రోడ్డు మీద అందరు కలిసి కొట్టారా లేదా? వదిలేయాలని, లేకపోతే నువ్వు ఎందుకు మరి వెళ్ళిపోమని అడిగా? నేను చూసుకోలేను నిన్ను, నీ పిల్లలు నేను చూడను, నువ్వు వెళ్ళిపోమని ఎందుకన్నా? నువ్వు వెళ్ళిపోయి వేరే వాళ్ళతో సంపాదించుకున్నా. అలాంటి మాటలు ఇప్పుడు నన్ను కావాలని చేసుకొని నన్ను అసలు ఈ విధంగా ముంచుతావు అనుకున్నాను. నేను అందరిని ఎదురుకిచ్చి నేను చేసుకుంటే అది నిజమే. నేనే చెప్తున్నాను, ఇలా వదిలించుకోవాలి, నేను వీళ్ళిద్దరు ఇలా విడిపోతాం, మా పిల్లలు దూరం అయిపోతారు. ఊరికి ఆట ఆడవా? సరదాగా ఆటలాడతారు చిన్న పిల్లలాగా. అమ్మాయిని కొట్టడం, ఇంటికి పంపించడం, మళ్ళీ తాగడం, మళ్ళీ రావడం, మళ్ళీ కొట్టడం, అదే చేస్తున్నావా? ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి బతుకులో ఎప్పుడు కొట్టను మేడం, ఎప్పుడు గొడవ రాదు. ఏదో గొడవ వస్తుంది కానీ వీళ్ళు నా అర్థం నుంచి విడిపోవాలి, నువ్వు వచ్చి నాకు సంపాదించి వచ్చి పెట్టాలి, అలాంటి ఆశలు కూడా ఇంతవరకు లేదు మేడం. నువ్వు వెళ్ళిపోమని కొట్టలేదా నన్ను? అలా వెళ్ళిపోమని కొట్టేవంటే నేను ఎప్పుడు కొట్టాను? నువ్వు ఎన్నిసార్లు కొట్టలా నన్ను? నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చాను. నువ్వు అబద్ధాలు ఆడొద్దు. నీకోసం నేను కుక్కలాగా ఊర్లో అన్ని తిరిగాను. మా అమ్మోళ్ళు వద్దన్నా కానీ నేను నిన్నే నమ్ముకుని నీతో వచ్చాను.
మేడం నేను ఇప్పుడు ఇదే చేసి ఇక్కడ కూర్చొని చెప్తున్నాను మేడం. నాకు ఇప్పుడు మందు తాగేసి 2 సంవత్సరాలు అయింది మేడం. మాకు ఎలాగయ్యా నమ్మకం ఇప్పుడు నేను ఉన్న చోట ఫోన్ చేసి మీరు ఎవరికైనా కనుక్కోండి. నువ్వు చెప్పెట్టుంటావు మేడం. ఎవరైనా నా తరపు నుంచి ఎవరైనా వస్తే చెప్పు, నేను తాగను. ఇప్పుడు నా భార్య పిల్లలు నాకు కావాలంటే నేను శుభ్రంగా నేను చూసుకుంటాను. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. దానికి ఏదైనా నేను తేడా చేస్తే మీరు ఏది ఇచ్చినా నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. ఎన్ని రోజులు అయింది బాబు నువ్వు తాగడం వదిలేసి? 2 సంవత్సరాలు అయింది మేడం. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆయన చెప్తున్నారు నేను తాగట్లేదు, నాకు మా భార్య కావాలి, నా పిల్లలు కావాలి అంటున్నారు. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు? అసలు అతనితో నాకు వద్దు మేడం. నా పిల్లలకి న్యాయం జరగాలి మేడం. ఎలాంటి న్యాయం జరగాలి? నేనైతే అతనితో ఆయన వస్తా అంటున్నాడు కదా. అతను ఎన్నోసార్లు అలాగే చెప్పాడు మేడం. తీసుకెళ్ళినా మంచిగా ఉన్నాడు మేడం. ఒక 6 నెలలు మనం చూద్దాం. ఆయన తాగకుండా నిన్ను బాగా చూసుకుంటే నువ్వు ఉండు, లేకపోతే నువ్వు డిసైడ్ చేసుకో. ఒక 6 నేను ఉండలేను మేడం. అతనితో నేను అసలు ఉండలేను మేడం. నాకు మాత్రం నా భార్య పిల్లలు కావాలి మేడం. ఒక్క నిమిషం ఉండవయ్యా. ఇన్ని రోజులు లేకుండా ఎప్పుడు భార్య పిల్లలు కావాలంటే ఏంటయ్యా? 2 సంవత్సరాలు ఇన్ని రోజులు చూసుకోలేదు, ఇప్పుడు నీకు భార్య పిల్లలు కావాలా? నేను ఫస్ట్ నుంచే వెతికి వస్తున్నాను మేడం. ఇదే వద్దు వద్దు అంటున్నారు. లవ్ చేసుకొని పెళ్లి చేసావు కదా. అవును మేడం. మళ్ళీ వదిలేసేందుకయ్యా వెళ్ళావు? రోడ్డుగా జిప్సీ లాగా రోడ్డుగా తిరుగుతున్నావు అంట కదా. 12 చోట్ల తిరిగావంట. ఎక్కడెక్కడ తిరిగావని చెప్పింది అమ్మాయి. 12 చోట్ల తిరగలేదు మేడం. ఊర్లన్నీ నేను చూపిస్తాను మేడం. నేను ఖాళీ ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ గారు, లాయర్ గారు రండి. సురేష్, శ్రీలత మేడం. బహుశా సురేష్ గురించి మాట్లాడటం చాలా ఈజీ మేడం. ఎందుకంటే మీకే ఈ పాటకి అర్థమైంది. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే కనుక 10 సంవత్సరాల పెళ్లిలో 12 ప్లేసులు ఒక వ్యక్తి మారాడు అంటే కనుక అతని వ్యక్తిత్వం ఏంటి అన్నది దానికి ఒక మానసిక వైద్య నిపుణుడు అక్కర్లేదు. ఒక మామూలు మనిషికి కూడా అది ఏంటి, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటి, అతని ఆలోచన శైలి ఏంటి, అతనుగానే నిలదొక్కుని జీవించేటటువంటి అవకాశమే లేదు. అలాంటి వ్యక్తికి నిజంగా ఒక భార్య, 2 పిల్లలు, ఇంత బాధ్యత తీసుకునే కెపాసిటీ ఉందా? ఉంది సార్. ఆన్సర్ ఏంటంటే లేదు. నువ్వు ఉంది అని అనుకుంటావు, వాళ్ళకి ఉంటుంది అని నమ్మిస్తావు, ఆ నమ్మకంతోనే వాళ్ళని తిప్పుతూ ఉంటావు. ఇప్పుడు నమ్మకం చేస్తాను సార్. ఏది చెప్పినా నా వల్ల నేను చెప్పిన తర్వాత విను. అంటే నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కనుక నమ్మండి 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 అంటే కనుక ఒక మనిషి మీద నమ్మకం రాదు సార్. నమ్మకం అన్నది ఎక్కడ వస్తుంది అంటే కనుక మనం మాట్లాడే తీరు, మన వ్యవహారం, మనం ఆలోచించే శైలి బట్టి నమ్మకం అన్నది వస్తుంది. అంటే ఏంటంటే ఆలోచన ఒకటి ఉంటుందమ్మా, మాట ఒకటి ఉంటుంది, చేష్ట ఒకటి ఉంటుంది. అంటే ఈ మూడిట్లకి కనెక్షన్ లేకపోతే కనుక ఒక మగవాడే కాదు, ఈ భూప్రపంచం మీద ఎవరూ కూడా నిలదొక్కుని బతికేటటువంటి అవకాశం లేదు. దీనికి అంతటికీ మించి తాగుడు. ఒక మనిషికి నేను ఎప్పుడు కూడా అంటాను, 3 ఉంటే సరిపోతాయో బతికేయగలం అంటాం. ఏంటి? ఆలోచన, బాధ్యత, కష్టపడటం. ఒక మనిషికి ముఖ్యంగా మగాడికి ఉండకూడదు ఏంటి? చెడు అలవాట్లు ఉండకూడదు, నేను ఏదో పొడి చేస్తున్నాను అనేటటువంటి గర్వం ఉండకూడదు, ముఖ్యంగా నమ్మించి మోసం చేయకూడదు. ఈ 3 ఉండకూడదు. ఈ 3 అతనికి ఉన్నాయి. నీలో ఉండేటటువంటి పెద్ద లోపం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనేటటువంటి వ్యక్తిత్వం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నాకు అన్నీ తెలుసు, అవతల వాళ్ళు ఏమైనా చెప్తే కనుక కేవలం తల ఊపుదాం, తర్వాత మనం అనుకున్న పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనేటటువంటి వ్యవహారం. అది నెంబర్ 2 ప్రాబ్లం. నెంబర్ 3 ఏంటంటే కావాలి అనే మాట నీ నోట్లోంచి పదే వినిపిస్తుంది, కానీ ఆ కావాలి అనేటటువంటి మాటలో ప్రేమ కనిపించట్లేదు. ఒక వైఫ్ అనేటటువంటి సింబల్, ఒక కుటుంబం అనేటటువంటి సింబల్ వల్ల నీకేమవుతుంది? దానివల్ల నెంబర్ 1 ఏమో నాకు తెలియదు, ఒక శారీరక సంతృప్తి. 2 ఒక సింబల్, ఒక కాన్ఫిడెన్స్. అరే నాకు ఉందిరా ఒక భార్య, నాకు ఉందిరా ఫ్యామిలీ. మళ్ళీ నీ భార్య గురించి, నీ పిల్లల గురించి నువ్వేం చేసావంటే కనుక బండ సున్నా. సో ఏంటంటే ఫస్ట్ నీకు నేను అంటున్నా నేను మారిపోయాను అన్నది ఫస్ట్ ఆ మాట ఆపేసాయి. నువ్వు మారలేదు. వాళ్ళకి తినిపించేటటువంటి ముద్ద కూడా వాళ్ళ చేతే కష్టపడేటటువంటి చేసేటటువంటి మనిషి ఈరోజు 11వ సంవత్సరం వచ్చి ఇక్కడ కూర్చుని నేను మారిపోయాను అంటే కనుక ఆ మాటలోనే ఒక అభూత కల్పన, ఒక నమ్మక ద్రోహం కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నేను మారాను అనే మాట మాట్లాడకూడదు. మరి ఏం చేయాలి సార్ అంటే కనుక నువ్వు మారావు అనేటటువంటి నమ్మకం ఆ అమ్మాయికి వచ్చేటటువంటి విధంగా వచ్చేంత వరకు మీ ఇద్దరి యొక్క వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఆ నమ్మకం వాళ్ళకి ఆటోమేటిక్గా కలగాలి. అంటే ఏంటి? నా భర్త మారాడు అనేటటువంటి నమ్మకం ఆ అమ్మాయి అనాలి. అది ఎలా జరుగుతుంది? నీ బ్రెయిన్ ఉపయోగించడం మానేసి. ఎందుకంటే ఇందాక నుంచి నేను అనుకుంటున్నాను, నువ్వు మాట్లాడే తీరుని జాగ్రత్తగా గమనిస్తున్నాను.
ఆ మాట్లాడేటటువంటి తీరులో నాకు ఒకటైతే ఖచ్చితంగా కనిపించింది, నువ్వు తెలివైన వాడివే అని. తెలుసా మేడం, ఈజ్ ఇంటెలిజెంట్. ఎందుకంటే ఒక తెలివితేటలు లేనటువంటి వ్యక్తి ఇన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి ఇంతమంది నమ్మించి బతకలేడం. చాలా వీక్నెసెస్ ఉన్నాయి అతనికి. ఇన్ని వీక్నెసెస్ నువ్వు ప్రేమించేటటువంటి కొత్తలో నీకు ఇదంతా కనిపించలేదు. మీ మదర్ ఆగు స్టాప్ అనేటటువంటి అవకాశం నువ్వు వాళ్ళకి ఇవ్వలేదు. నీ బ్రెయిన్ నీ బుర్ర ఉపయోగించి కేవలం ఇమోషన్తో కొట్టుకుపోయావు. ఏంటి ఆ ఇమోషను? ప్రేమ. ఎందుకు ప్రేమ? సిగరెట్తో ఇలా కాల్చుకుని రాసేసుకున్నాడండి, నేను లేకపోతే చచ్చిపోతానన్నాడండి. ఎవరు చేశారా? అవునా? అటువంటి ఇమోషనల్ డ్రామా ఆడాడు మేడం. వాటికన్నిటికి ఈ అమ్మాయి పడిపోయింది. తల్లిదండ్రులు అతనికి లేరు కాబట్టి నువ్వేదో అతను కాపాడేస్తావు అనుకున్నావు, లేకపోతే అతను నేను ఇంకా చాలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడనేటటువంటి ఆలోచనతో పెళ్లి చేసుకున్నాం. పప్పులో కాలేసావు కదా. అంటే ఏంటంటే కేవలం నీ ఇమోషన్తో నీ కళ్ళు మూసుకుపోయి ఇన్ని 1,00,000 కోటి సమస్యలు అతనితో ఉంటే కనుక ప్రేమించినప్పుడు నీకు ఒక్క సమస్య కూడా అతని గురించి కనిపించలేదు. ఇమోషన్స్తో నేను ఎప్పుడు చెప్తాను యంగ్స్టర్స్కి, చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళకి ఇమోషన్స్తో చిన్నపాటి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ పెళ్ళి అనేటటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నారా మిమ్మల్ని మీరు కత్తితో పొడుచుకున్నట్టే అని చెప్పాను. దానివల్ల ఏమైంది? వెనక్కి తిరిగి అమ్మ నాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకునేటటువంటి దిక్కులేని పరిస్థితుల్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిపావు? ప్రతి నిమిషం నరకం అనిపించావు కదా నువ్వు చేసినటువంటి తప్పుకి. సరే, ఈ నిర్ణయం వల్ల నువ్వు అనుభవించావు. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఏం తప్పు చేశారమ్మా? వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. ఇందాకటి నుంచి నేను వాళ్ళని కూడా గమనిస్తున్నాను. నాకు ఒకటి తెలిసింది, అర్థమైంది తెలుసమ్మా, అస్సలు కాన్ఫిడెన్స్ లేదు ఆ పిల్లలిద్దరికి. వాళ్ళిద్దరు ధైర్యంగా నవ్వలేకపోతున్నారు. ఒకే ప్రశ్న, ఏం చూసి ఏం నచ్చి ఈ మనిషిని పెళ్లి చేసుకుంది? 3 months ప్రేమ. ఇంకా అలా చెప్పాడు కదా, ఇంకా బాగా చూసుకుంటాడు. ఇంట్లో కూడా మా నాన్నగారు కూడా తాగేసి వచ్చి మా అమ్మని ఎప్పుడు కొడతా ఉండేవాళ్ళు అండి. మమ్మల్ని కూడా చదువుకుంటాకెళ్ళా మమ్మల్ని తిట్టేవాడు. చదువు మానేసి ఇంట్లో కూర్చొని మిషన్ కొట్టుకుని అంటే మళ్ళీ సరే అమ్మ ఒక్కతే కష్టపడేది, మా నాన్న ఏ పని చేయడండి. మా నాన్నగారు కూడా తిట్టేవాడు అండి, ఎంతసేపు తిట్టేవాడు. ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళి నువ్వు చేసుకో, నువ్వు అసలు ఇంట్లో ఉండొద్దని నేనంటే ఇష్టం లేకుండా ఉండేవాడండి ఫస్ట్ నుంచి. అదేనమ్మా, అదే నేను అప్పుడు ఇంట్లో ప్రాబ్లం కి అతను నన్ను చూసుకుంటాడే మంచిగా అనుకొని నేను అతన్ని నమ్మే చేసుకున్నాను. అదే మేడం, ఇదే ఈ పాయింట్ నీ మనసులోంచి లాగటం గురించి ఈ ప్రశ్న అడిగానమ్మా. అంటే ఏంటంటే మన ఇంట్లో వ్యవహారం ఇంత చేదుగా ఉంది కాబట్టి బయట వచ్చి తీపిగా మాట్లాడేటటువంటి మగాళ్ళు అందరూ కూడా సినిమా హీరోలు అని అనుకోకూడదమ్మా. అతను ఇందాక నుంచి నన్ను నమ్ము అంటున్నాడు. నువ్వు నమ్ము అన్న మాట అనద్దు అన్నాను, అతను నోర్మూసి నూరుకున్నాడు. ఓకే ఫైన్. ఇప్పుడు అతను మార్చుకోవటం ఎలాగనేది నేను ఒక పద్ధతి చెప్తానమ్మా. అంటే సైకలాజికల్గా ఆ పద్ధతి పనికొస్తుందో లేదో అన్నది మేడం గారు మనందరం కూర్చొని డిస్కస్ చేద్దాం. అందులో ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 అతని చేతి తాగుడు మానిపిద్దాం. నెంబర్ 2 నేను అన్నాను కదా, ఏదైనా వ్యవహారం అతను ఏదైనా పని కానీ ఏదైనా చేసేటటువంటి పద్ధతి ఉంటే కనుక అతను బ్రెయిన్ వాడకూడదు, అది కాస్త మీ ఆలోచన అయ్యి ఉండాలి. నెంబర్ 3 మీరిద్దరూ కలిసి ఉంటే కనుక మళ్ళీ అతని బ్రెయిన్ మళ్ళీ వాడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. మానసికంగా కానీ శారీరకంగా కానీ నీకు భద్రత కలగాలి అంటే కనుక నీ చేదోడు వాదోడుగా మీ మదర్ కూడా మీతో పాటు ఉండాలి. నెంబర్ 4 అతను ఏం పని చేస్తాడు ఏమో మనకు తెలియదు కానీ ప్రతి పైసా అన్నిటి మీద కంట్రోల్ నీదే అయ్యి ఉండాలి. ఇది నెంబర్ 4. నెంబర్ 5 పిల్లల యొక్క బాధ్యత కంప్లీట్గా సంరక్షణ అతను చూసుకుంటాడు. సో మనం ఏంటంటే ఒక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తే కనుక ఆ మనిషి మారేటటువంటి అవకాశం ఉందేమో అనేటటువంటి ఆఖరి ప్రయత్నం ఈరోజు చేయాలి అన్నది నా కోరిక. పిల్లలు భయపడుతున్నారు కాదనట్లేదు, అతని ప్రవర్తన బాగాలేదు, నువ్వు 10 సంవత్సరాలు నరకం చూసావు, అది కూడా నేను కాదనట్లేదు. కానీ జీవితంలో నమ్మకం అన్నది ఇంపార్టెంట్. నేను చెప్పినటువంటి ఈ 5 సూత్రాలు బట్టి ఇంతమంది సమక్షంలో తీసుకుంటే కనుక కొద్ది గొప్ప నీకు ఒక గ్యారంటీ ఉంటుందమ్మా. ఇంతకాలం నువ్వు చేసింది ఒంటరి పోరాటం, ఇది ప్రజా పోరాటం. అందరి సమక్షంలో నువ్వు చేస్తావు. అందరి దగ్గర బయటపడ్డారు కదా దాని గురించి. మేడం ఇక్కడ 2013లో ఈ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చిందండి. తనని తన తల్లిని పిల్లల్ని కూడా ఇతని దగ్గర నుంచి పోలీస్ వాళ్ళ దగ్గర మొరపెట్టుకుంది రక్షించమని చెప్పి. అంటే అది ఎంత దౌర్భాగ్యమో అని అంటే భార్య మెళ్ళో నుంచి తాళి తీయడం అనేది గ్రాస్ క్రుయాలిటీ అని అంటాం. దానికి మించిన క్రుయాలిటీ ఇంకోటి ఏదీ లేదు తను మీరుండంగానే. తర్వాత ఇంకోటి అమ్మాయి అంటే ఆ మాట మేము బయటకి చెప్పకూడదు, యాసిడ్ అనే మాట కూడా మీ దృష్టిలో వచ్చింది అని అంటే అది మేము ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ ఆ థాట్ అనేది మీ దగ్గర ఉన్నది అనేది. ఇంకోటి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడము కూడా ఆయన చేశాడు అనేది.
తర్వాత ఇంకోటి అంటే మళ్ళీ ఇంకొకటి 2016లో మళ్ళీ ఇంకొక కంప్లైంట్ అనేది ఇచ్చింది. మరి ఈ కంప్లైంట్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అంటే ఒకటే అనిపిస్తుంది ఏంటంటే సురేష్ గారికి ఒక అడ్రస్ అనేది లేదు. ఆ అడ్రస్ లేకపోవడం మూలాన కోర్టుకి వెళ్ళినా పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని పట్టుకుని స్ట్రెస్ చేసే అవకాశం మాత్రం తక్కువైపోతుంది. ఇందాక మీరు నమ్మకము అని అన్నారు కదా, ఆ నమ్మకానికి మెయిన్ ఆధారం ఏంటంటే మీకు ఒక అడ్రస్ అనేది లేకపోవడం. ఆ అడ్రస్ లేకపోవడం మూలాన మీరు విచ్చలవిడిగా మీకు ఏం కావాలంటే ఏం చేయాలంటే అది చేసేస్తున్నారు. ఇంకోటి మేడం, ఇక్కడ 6 years ఆఫ్ సపరేషన్ అనేది ఉందండి. అంటే 6 years ఆఫ్ సపరేషన్ అంటే అమ్మ ఇది నీకు కొత్త బాధ కూడా ఏం కాదు. తన పిల్లలని నీ నుంచి రక్షించుకోవడానికి తన హాస్టల్లో వేసింది అంటే నిజంగానే అది చాలా బాధాకరమైన విషయమే కదా. అంటే మిమ్మల్ని నుంచి అంటే తండ్రికి నా దగ్గరే పెట్టుకుని చదివించాను మేడం 3 సంవత్సరాల వరకు. అయితే తర్వాత వచ్చి నేను పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పి నా వల్ల నేను హాస్టల్లో పెట్టాను. కానీ లేదంటే నా పిల్లలకు కూడా నేను దూరంగా ఉండాలని నాకు మనసు లేదు. ఇన్ని సాక్రిఫైజులు చేసి అంటే నీ మూలాన కేవలం నువ్వు పెళ్లి చేసుకుని వదలగలిగాడు, నేను వదులుకోలేను కదా మేడం. 10 నెలలు మోసి బాధపడుతున్నావు కదా. ఆ బాధ పెడితే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆయన దగ్గర నుంచి విముక్తి కలిగించండి, నాకు నా పిల్లలకు రక్షణ కలిగించండి అని చెప్పేసి మాత్రమే నువ్వు అడుగుతున్నావు. దానికి అనుగుణంగా కూడా మేము ఏదైనా ఏర్పాటు చేస్తాం. కానీ అది కాకుండా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ స్టెప్స్ ప్రకారము ఆయన ఉండే చోటు ఏంటో మీకు చెప్తూ ఫైనాన్షియల్గా నెలకింత అంటూ ఇస్తే ఒక 5-6 నెలల పాటు ఆయన వేరే చోట ఉండి మీకు మీ రెస్పాన్సిబిలిటీ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్న తర్వాత ఒక్కసారి మాత్రం 6 నెలల తర్వాత మీరు ఆయనతో కలిసి ఉండొచ్చా లేదా అని ఒక ఆలోచన అయితే చేయొచ్చేమో కదమ్మా. ప్రతి నెల నీకు నీ పిల్లలకి డబ్బులు ఇవ్వాలి. ఆయన ఒక 6 నెలల పాటు అసలు ఆయన ఎక్కడ ఉంటున్నాడు అనేది నీకు తెలియాలి. తెలిసిన తర్వాత 6 నెలల తర్వాత నీకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్దువు. కానీ సపోజ్ ఆయన మంత్లీ కరెక్ట్గా నీకు ఇస్తున్నారు బాగా అని నీకు నమ్మకం కలిగితే వెళ్ళు. లేకపోతే మాత్రం నువ్వు అనుకున్నట్టే మీరుండే ఈ అవనిగడ్డలో మేము అక్కడ లోక్ అదాలత్కి మేము రాస్తాం, ఇన్ని రోజులు మేము ఇలా కౌన్సిలింగ్కి పంపించాము, ఇలా ఈయన రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకోమని అన్నాము, అయినా కానీ ఆయన ఏం వినట్లేదు కనుక ఈ అమ్మాయికి లోక్ అదాలత్ అంటే లేదండి. ఇప్పుడు నేను డబ్బు ఇస్తాను, మంత్లీ నేను డబ్బు ఇస్తున్నాను కదా అని వచ్చి గొడవ పెడితే అదే అండి అవన్నీ రాస్తాం. ఎంఓయూలో ఎటువంటి గొడవ లేదు. అలాగే ఇస్తా. ఇప్పుడు ఆ 10,000 5,000 ఇచ్చానని చెప్పి మళ్ళీ వచ్చారు మేడం గొడవ. నేను అదే రాస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బ్యాంకులో వేయడమో ఏదో ఒకటి నీకు ఆయన అది ఎందుకు చెప్పి పెడుతున్నామంటే వెళ్ళిపోతే సంవత్సరాలు వెళ్ళిపోతున్నాడు కదా, ఆయనకు రెస్పాన్సిబిలిటీ తెలవడానికి ఒక 6 months కలవడమో మాట్లాడటమో అదన్నీ లేదు. నువ్వు ఉండే సాటి నువ్వు ఉంటావు, అతను ఉండే సాటి అతను ఉంటుంది. నెల ఒక డేట్ పెట్టి ఆ డేట్ కి అతను బ్యాంక్ లో డబ్బు వెయ్యాలి. పిల్లల్ని చూడటానికి నువ్వు టైం ఒక్కసారి నెలకు ఒక్కసారి. పిల్లలు అసలు నేను చూడను అంటున్నారు మేడం. పిల్లలకి అంటుంది వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళేటట్టు అయితేనమ్మా వాళ్ళని ఒకవేళ ఇష్టం అయితే వెళ్ళని, పిల్లలకి ఇష్టమై చూస్తానంటే అంతే. అండ్ సురేష్ గారు మీరు పిల్లలను తీసుకెళ్లడం కానీ బయటికి తీసుకెళ్లడం కానీ అలాంటివి ఏమి చేయకుండా ఒక నెల రోజుల పాటు మీరు చూడండి, అలవాటు అయిపోతారు కదా. ఏం లేదు, వాళ్ళు వస్తే నీ ఎదురుకుండా 1/2 hour చూస్తారు, మాట్లాడతారు. 6 నెలలు మీరు దయచేశారు కాబట్టి 6 నెలలు మీరు ఏం చెప్తున్నారో అది చేస్తాడు. అప్పుడు నమ్మకం కుదిరితే అంతే. మరి 6 నెలల తర్వాత 6 నెలలు ఇప్పుడే 14 అయిపోయిన నా వల్ల అయింది, నేను నా పిల్లలకి చేస్తాను, ఆ అమ్మాయి కావాల్సింది చేస్తాను, దాంట్లో ఏమైతే లేదు. నమ్మకం మీరు చెప్తున్నారుగా, నమ్మనే. నువ్వు ఉన్న చోట నెలకు ఒక్కసారి మీ ఇద్దరు పిల్లల్ని వచ్చి చూస్తారు. మంత్లీ నీ బ్యాంక్ లో చేతిలో డబ్బు ఇవ్వడం అన్ని కుదరదు, బ్యాంక్ లో ఇవ్వాలి. నెలకు ఒక్కసారి ఆ 2 పిల్లల్ని చూస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. వాళ్ళకి నమ్మకం రావాలి. నమ్మకం వస్తే తర్వాత అమ్మాయి డిసైడ్ అవుతుంది, లేకపోతే లేదు. సరే మేడం, మీరు చెప్తుంది కరెక్ట్ మేడం. ఇప్పుడు వీళ్ళకి నువ్వు ఇంతని చెప్తే ఇంకో కొద్దిగా కష్టపడి కూడా మీరే చెప్పండి ఎంత ఇస్తారు నెలకి? మేడం నా వల్ల అయింది, నా పిల్లలకి నెలకి 3,000 4,000 4,000 సరే అంటే ఏదైనా సరే 4,000 పంపిస్తాను మేడం. మీరు బ్యాంక్ అకౌంట్ లో వేయండి, వాళ్ళని ఎట్టి పరిస్థితిలోనూ డిస్టర్బ్ చేయండి మేడం. ఇంకోటి ఆ తల్లికి తెలియకుండా పిల్లలని ఎప్పుడు కూడా తీసుకెళ్ళండి. వినండి, ఆ తర్వాత మీ యొక్క ఫోన్ నెంబరు అవన్నీ కూడా ఆ అమ్మాయికి ఇచ్చి పెట్టండి. ఎందుకంటే అప్పుడు సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు కదా. మీరు ఇది కనుక ఏది కనుక చేస్తే మాత్రం ఆమె మళ్ళీ కంప్లైంట్ లాంటిది ఇస్తుంది. ఇంకోటి ఎట్టి పరిస్థితిలోనూ రోడ్డు మీద అమ్మాయితోటి ఎక్కడ కూడా
మీరు ఘర్షణ పడడం కానీ అలాంటివన్నీ కూడా ఏవి చేయకండి. చేస్తే మాత్రం ఇది రాసుకున్నాం కదా, నేను డబ్బులు ఇస్తున్నాను కదా అని రోడ్డు మీద మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ఆ అమ్మాయి ఏదైనా కంప్లైంట్ ఇస్తుంది. సరే మేడం. నీ మీద వాళ్ళ ముగ్గురికి నమ్మకం రావాలి. నమ్మకం అప్పుడు నలుగురు కలిసి వచ్చినట్టు చేయించి అప్పుడు తీసుకెళ్ళండి. ఒక 3-4 నెలల తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు మీరు మీ 2 పిల్లలు కలిసి బయటికి వెళ్ళి అట్లా మెల్లిమెల్లిగా అమ్మాయికి నమ్మకం అనేది కలిగించారు. చూడలేదా? వద్దు మేడం, నాకు అసలు వద్దు మేడం. కాదమ్మా, అతనితో మాట్లాడాలి. ఏం చెప్తాడో విను. నేను చూసి నీకు నమ్మకం కలిగినప్పుడు రా, శుభ్రంగా చూసి పర్వాలేదు మా ఆయన నన్ను కాపాడుతాడు, నా పిల్లల్ని చూసుకున్నప్పుడు నువ్వు అప్పుడు దాకా కూడా నేను చెప్పింది నేను చెప్తున్నా. అప్పుడు దాకా వచ్చి నేను తాగడం గీగడం తిరగడం తందనాలు ఆడటం అదన్నీ లేదు. ఇంకా నేను బాగుంటే ఇంకా నేను ఏర్పడుతున్నాను, నా పిల్లలు బాగుంటాలని నేను ఉంది. 6 సంవత్సరాలు బట్టి ఎడంగా ఉండవు కదా, 6 నెలలు టైం అడిగింది. కరెక్ట్, మీరు చెప్పండి. 6 నెలల్లో మారాడు అనిపిస్తేనే లేకపోతే వద్దు, లేకపోతే మనం ఒక 6 నెలలే చూడండి. ఏంటమ్మా నువ్వు చెప్పు, ఇలా పలానా రోజు పిల్లలు ఉన్నారు, పలానా రోజులు చూడు, వెళ్ళిపో అని చెప్పు. ఆయన ఎక్కడి నుంచో రావాలి కదా, సరేనా? ఏమ్మా 6 నెలలు అవకాశం ఇవ్వమంటున్నారు కదా మేడం గారు. ఎక్కువ వద్దు, దాంట్లోనే ఆయన బండవాళ్ళని మీకు తెలుసు అనుకుంటేనే మళ్ళీ మనకు అతనికి అవకాశం ఇద్దాం. 6 నెలలు కాదమ్మా, ఎన్ని రోజులు అతన్ని వేరే వదిలేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ అనేది లేదు కదమ్మా. డబ్బు పరంగా పిల్లలకు బాధ్యత అనేది తెలిసి భార్య పిల్లలు దూరంగా ఉంటే ఏంటి బాధ అనేది అప్పుడు తెలిసింది అనుకోండి, డెఫినెట్ గా ఆయన మారుతారు. నాన్న ఇస్తే ఏదైనా తీసుకో, ఎప్పుడైనా నెలకు ఒక రోజు వచ్చి నేను మాట్లాడి నీకు ఏదైనా డ్రెస్సో గిస్సో పట్లో తర్వాత లేకపోతే స్వీట్స్ తీసుకొస్తే తీసుకో అమ్మా. ఒక్కరోజు ఆ అమ్మాయి పూర్తిగా నమ్మితే కలవని, లేకపోతే వద్దు. అప్పుడు మీరు ఆ అబ్బాయి కలవాలని ఉంటే మీ ఆఫీస్ దగ్గర వచ్చి మీరు కొంచెం హెల్ప్ చేయండి. మేము కూడా వెళ్తాం అతనితో. వెళ్ళండి. ఆ అమ్మాయికి అతని మీద నమ్మకం వచ్చేదాకా 6 నెలలు మీరు కూడా చూసుకోండి. వెళ్తాం మేడం. లైఫ్ టైం సురేష్, ఇంకా లైఫ్ టైం ఒకే ప్లేస్, ఒకే ఫ్యామిలీ, ఒకే మనిషి, అంతే. అలానే ఉంటాం. ఈ చేంజ్ వద్దు. జిప్సీ లాగా తిరగొద్దు. తిరగవు కదా. వాళ్ళకి ఇద్దరుగా బుద్ధి మార్పు రాలా. పంపిద్దామని నేను అడిగితే పంపిద్దామని నేనుండా. సురేష్, నువ్వు బాగుపడి 6 నెలల తర్వాత మీ అత్తమ్మను కూడా బాగా చూసుకోవాలి, సరేనా? ఓకే, ఇప్పుడు ఆయన డబ్బు ఇస్తారంట పిల్లలకి. ఇచ్చేయండి. తీసుకో తల్లి, తప్పలేదమ్మా. అమ్మ గుడ్ బాయ్. సరే అమ్మా, నాన్న ఇచ్చాడమ్మా. వెళ్ళు, నాన్నతో వెళ్ళు. అప్పుడు లవర్ గా పరిగెత్తుకోవు కదా, అలాగే ఆయన చేతులు పట్టుకుని వెళ్ళు.